మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వోన్నతుడా, సర్వాధికారివైన మా దేవ, ఈ రాత్రి వేళ సమయంలో తండ్రి, ఈ ఆదివారం సమయంలో తండ్రి, నిన్ను ఆరాధించుటకు మీ బిడ్డలమైన మేమందరము కూడుకొని నీ సన్నిధిలో తండ్రి సజీవులుగా మమ్మల్ని ఉంచినందును బట్టి హృదయపూర్వక వందనాలు తండ్రి. దేవా, గాఢాంధకారంలో ఉన్న మా జీవితాలను ఘనతకెక్కువ విధంగా అట్టి వాక్కులతో మాట్లాడండి తండ్రి. కఠినపారిపోయిన మా హృదయాలను తండ్రి మళ్ళీ మాంసం హృదయాలుగా మారే విధంగా సహాయం చేయమని తండ్రి, మోరుబైన మన జీవితాలను తండ్రి మళ్ళీ చిగురింపజేయమని, నీ నీతిని అనుసరించి నిత్యము నీ నీతి మార్గంలో నడుచుకునే పిల్లలుగా మేము అందరము ఉండులాగున ఎల్లప్పుడూ తండ్రి విధేయులైన పిల్లలుగా ఉంటూ ఆ విధేయతతో అనేక మందులను విధేయులను సంపాదించుకుంటూ విధేయుడు తండ్రి విధేయత గల చూపిస్తూ అంతం వరకు ఆ విధేయతతోనే బ్రతుకుటకు మాకు శక్తిని బలమును అనుగ్రహించమని వేడుకొనిచున్నాం తండ్రి. నీ సన్నిధిలో కూర్చున్న మాకందరికీ తండ్రి సమయోచితమైన జ్ఞాన వివేకమును మాకు అనుగ్రహించమని, విన్న మాటలు తండ్రి నూరంతలుగా ఫలించులాగా సహాయం చేయమని, మీ పిల్లలు ఏకాగ్రతతో నీ వాక్యమిని తండ్రి నూరంతలుగా ఫలించులాగా సహాయం చేయండి తండ్రి. చెప్పబోతున్న నన్ను తండ్రి పుటము వేసి కాల్చి నా నోట నీ మాటలుంచి మమ్మల్ని బలపరిచి మా బ్రతుకులను బాగు చేయమని, విన్న మీ మాటల ప్రకారంగా ప్రకటిస్తూ ప్రవర్తిస్తూ జీవితం అంతం వరకు నీ పనిలో ఒక సాధనాలుగా మేము వాడబడులాగిన అట్టి కృపలో అట్టి దయలో తండ్రి అనేక సంఘాలను క్రీస్తునందు అంటుకట్టుకుపోయే విధంగా కట్టుటకు శక్తిని జ్ఞానమును వివేకమును ఈ రాత్రి వేళ మాకు అనుగ్రహించమని తండ్రి. మీరు మాత్రమే మహిమ పొందగలిగే అట్టి మాక్కులు మా ద్వారా మీరు మాట్లాడండి తండ్రి. చెడుతనమును విసర్జించి చరిత్రకెక్కే పిల్లలుగా ఉండులాగన అట్టి కృపను మాకు అనుగ్రహించమని, మా కొరకు త్వరగా రానున్న మా రక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామం పేరట ఈ ప్రార్థనలు అర్పించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన దైవ జనాంగమా, ఆకాశం అందున్న దేవుడు తన పిల్లలు తన ఆజ్ఞలను అనుసరించి నడవాలని, తన ఆజ్ఞల యొక్క ఆ బౌండరీస్లో నడవాలని, అంటే ఆయన గీచిన గీతలో నడవాలని దేవుడు కొన్ని ఆజ్ఞలు మనం పెట్టారు. మన పిల్లలు మన పిల్లల్ని ఏ విధంగా అయితే మనం పెంచాలనుకుంటామో, మన పిల్లలు మనం చెప్పిన మాట వినాలని కొన్ని బౌండరీస్ పెడతాం. మనం కొన్ని ఆజ్ఞలు వాళ్ళకు చెప్తాం. ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు ఇలా మాట్లాడకూడదు, ఇలా ప్రవర్తించకూడదు, అలా వెళ్ళకూడదు అని ఏ విధంగా అయితే మనం కొన్ని ఆ బౌండరీస్ పెట్టేసి ఏం చేస్తామంటే వాళ్ళకు కొన్ని ఆజ్ఞలు పెట్టేసి ఆ ఆజ్ఞల్లోనే నా పిల్లలు ఉంటేనే మనకు ఆనందంగా ఉంటుంది. ఆ ఆజ్ఞలు ఎప్పుడైతే మనం చెప్పిన మాట వినకుండా ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోతారో, ఆజ్ఞ ఎప్పుడైతే మీరిపోతారో, మనం చెప్పిన మాటకి ఎప్పుడైతే అవిధేయత వాళ్ళు చూపకుండా ఉంటారో, అప్పుడు మన మనసులు నొచ్చుకుంటాయి, అప్పుడు మన మనసులు బాధపడతాయి, అప్పుడు మనం చాలా ఆవేదన నొందుతాం, అప్పుడు చాలా మనం బాధపడాల్సిన పరిస్థితులు వస్తాయి. ఎందుకు? మా పిల్లలు మా మాట వినలేదు, మా పిల్లలు మేము చెప్పినట్టు ప్రవర్తించట్లేదు, ఏదైతే చేయకూడదో అదే వీడు చేస్తున్నాడు, ఏదైతే చేయకూడదో అదే మా పిల్ల చేస్తుంది, ఎక్కడికైతే వెళ్ళకూడదన్నామో అక్కడికే మా పిల్లలు వెళ్తున్నారు, అది తప్పు అని చెప్పినప్పటికీ, అది మంచి పద్ధతి కాదు అని చెప్పినప్పటికీ కూడా వారు అదే 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 తప్పుడు త్రావలో అదే తప్పుడు మార్గంలో మా పిల్లలు ప్రతినిత్యం వెళ్ళిపోతున్నారు అని చెప్పి మనం బాధపడతాం. ఇప్పుడు అలాగే దేవుడికి కూడా ఒక ఆశ ఉంది. ఏం ఆశ అదంటే, నా పిల్లలు నా ఆజ్ఞలను గైకొని బ్రతకాలి, నా పిల్లలు నా ఆజ్ఞలను ఖచ్చితంగా పాటిస్తూ ఆ ఆజ్ఞల్లో వాళ్ళు పాటిస్తే, ఆ నీతివంతమైన మాటలు వాళ్ళు వింటే ఆ నీతి ఏం చేస్తుందంట? మరణం నుండి తప్పిస్తుంది. అందుకని దేవుడు కొన్ని ఆజ్ఞలు మన బ్రతుకులకు, మన పిల్లలు మన మాటలు వింటే మనం ఎంత సంతోషిస్తామో, ఆకాశం అందున్న దేవుడు మహనీయుడు మహోన్నతుడైన మన ప్రభువు కూడా మనం ఆయన ఆజ్ఞల్లో పాటు నడిస్తే ఆయన కూడా అంతే ఆనందిస్తాడు, ఆయన కూడా అంతే మురిసిపోతాడు. ఆయన కూడా ఎంత భ్రష్టత్వం సమాజంలో సంభవించినప్పటికీ నిన్నొక్కదాన్ని చూసి ఆయన మహా ఆనందపడతాడు. ఎవరిని చూసి? సమాజం ఎంత భ్రష్టత్వమో వాళ్ళ వైపు చూడ్డం. ఒక్కడన్నా నా కొరకు వెలిగేవాడున్నాడు, ఒక్కడన్నా నా మాట వినేవాడున్నాడు, ఒక్కడన్నా నేను చెప్పిన మాటకు విధేయత చూపించి విధేయుడుగా నా సన్నిధిలో ఉన్నాడు చాలు అని ఆడిని చూసి మురిసిపోతాడు. మనం కూడా అంతే కదా. మన కుటుంబాల్లో చాలామంది అవిధేయులు ఉంటారు, మూర్ఖులు ఉంటారు, వినలని వాళ్ళు ఉంటారు. కానీ అప్పటికి ఎప్పుడో ఒకడు తులసి మొక్కలో ఒకడు ఉంటాడు, మనకు వాడిని చూసి మురిసిపోతాం. పోనీలే వాడు వినలేదంటే వీడు వింటున్నాడు అన్నట్టుగా మన మొత్తం ప్రయారిటీ మొత్తం వాడికే ఇస్తాం. ఎందుకు? మాట వింటున్నాడు కాబట్టి.
వాడికి ఏది కావాలంటే అది మనం తీసిస్తాం. ఎందుకు? మాట వింటున్నాడు కాబట్టి. సో అలాగే ఆకాశమందున్న దేవుడు కూడా మనం ఆయనకు కొన్ని బౌండరీస్ మనకు గీసి, ఈ ఆజ్ఞల్లో మీరు నడిస్తే అది మీకు క్షేమకరం, ఈ ఆజ్ఞల్లో ఎప్పుడైతే మీరు నడుస్తారో అది చాలా మీకు క్షేమకరం నాయనా అంటూ కొన్ని ఆజ్ఞలు మన బ్రతుకులోకి ఇచ్చాడు. కానీ ఈరోజు దౌర్భాగ్యం ఏంటంటే ఆ ఆజ్ఞలను పాటించండి రా, ఆ ఆజ్ఞలను మీరు పాటిస్తే అగ్ని లేకపోకుండా ఉంటాడని దేవుడు మానవ బ్రతుకులు, క్షణికమైన బ్రతుకులు బ్రతుకుతాను మనకు కొన్ని ఆజ్ఞలు మన బ్రతుకులో వాటిని పాటించాలని, అవి పాటిస్తే ఆ నీతి మార్గంలో పాటిస్తే నిత్య జీవితంలోకి వెళ్ళడానికి కొన్ని ఆజ్ఞలు మన జీవితంలోకి ఇచ్చాడు. కానీ ఆ ఆజ్ఞలు ఈరోజు చెప్తుంటే చాలామంది మతచాందవాసులు, చాలామంది మూర్ఖులు, చాలామంది మత పిచ్చి పట్టిన దౌర్భాగ్యులు, దేవుని ఆజ్ఞలకు విరోధులైన మూర్ఖ ప్రభావం కలిగిన వాళ్ళు ఆ ఆజ్ఞలను మతం అనే వాళ్ళు ఉన్నారు. ఆ ఆజ్ఞలను బట్టి వీళ్ళు కులం తక్కువ వాళ్ళ దేవుడు అనే వాళ్ళు ఉన్నారు. కులం తక్కువ దేవుడు కాదైనా, కుళ్ళు పట్టిన బ్రతుకులను, కల్మషమైన బ్రతుకులను, కలంకమైన బ్రతుకులను కడిగి పవిత్రపరచగలిగిన ఆయనే నా క్రీస్తు అని గర్వంగా చెప్పుకోవడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. చాలామంది మత పిచ్చి పట్టిన వాళ్ళు కూడా ఇదే మాట అంటారు. ఏమంటారు తెలుసా? మతం, అది మతం కాదురా నాయన, ఇది మత్తు. నీ పాపం అనే మత్తును తొలగించి ఒక మహిమలోకానికి తీసుకుపోవడానికి ఆయన మన బ్రతుకుల్లో కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు మీరిపోవడం వల్లే సమాజం ఈరోజు ఇంతగా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది. దేవుడి భయం ఎక్కడ కనిపించట్లేదు. దేవుడి ఆజ్ఞలకు లోబడేవాడు ఎక్కడ లేడు. మన ప్రాంతాలలో లేడు, ఆ చుట్టూన్న ప్రదేశాల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా అతి తక్కువ అయిపోయింది. ఎక్కడ చూసినా భ్రష్టత్వం వేళ్ళూరికిపోయింది. అది భ్రష్టత్వం అంతా పాకిపోయింది. ఆకాశమందున్న దేవుడు ఆ ఆజ్ఞలు మీరిపోయిన తన పిల్లలను చూసి ఏమంటున్నాడంటే, ఆకాశం అంత ఎత్తుగా మీ పాపములు చెలరేగిపోతున్నాయి, ఆకాశం అంత ఎత్తుగా మీ పాపములు కట్టుకుంటున్నారా నాయన అని ఆయన బాధపడుతున్నాడు. అందుకనే మనకు జీవితాల్లో కొన్ని ఆజ్ఞలు అనేది ఇచ్చాడు ఆయన. ఆ ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడంటే ఈరోజు సంఘంగా కూడుకుంటున్న మనకు కూడా కొన్ని ఆజ్ఞలు మన బ్రతుకులోకి ఇచ్చాడు. ఆ ఆజ్ఞలు మనం పాటిస్తే అగ్ని అనే మహా భయంకరమైన అగ్నిగుండాన్ని తప్పించడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఆ ఆజ్ఞలు మనం ఎప్పుడైతే మీరిపోతామో, ఆ ఆజ్ఞలు ఎప్పుడైతే మనము దాటిపోతామో ప్రమాదం పొంచుకొని ఉంది. అంతెందుకమ్మా, మనం వెళ్తుంటాం, దారిలో వెళ్ళిపోతుంటాం, ప్రభుత్వం కొన్ని ఆజ్ఞలు మనకి ఇచ్చింది. లైసెన్స్ ఉండాలి, హెల్మెట్ పెట్టుకోవాలి. ఇవన్నీ లేకుంటే ఏం చేస్తుంది? నిర్దాక్ష్యంగా మనం ఏం చేస్తారు? ఆపి మరి ఫైన్ వేసి మనం కోర్టు చుట్టూ తిప్పుతారు. ఎందుకు? ప్రభుత్వం విధించిన కట్టడకు మీరు లోపడలేదు కనుక. మరి ప్రభువు ఇచ్చిన కట్టడకు లోపకపోతే ఏమవుతుంది? ప్రభుత్వం విధించిన కట్టడలకు మనం లోపడకపోతే కొన్ని ఫైన్లు వేసి మన మీద జురుమానా వేస్తున్నారు. మరి ప్రభువు నియమించిన కట్టడలకు, ప్రభువు నియమించిన ఆజ్ఞలకు మనం లోపడకపోతే మానవాళికి అందరికీ వాత వేయడం అనేది ఖచ్చితంగా తథ్యం. ఇది ఆరిన నేల మీద ప్రతి ఒక్కడు నేర్చుకోవాల్సిన. ఈరోజు తల్లిదండ్రులుగా మీ మాటలు వినకపోయినా, మీరు కొట్టకపోయినా, వాడు చేసిన తప్పుకు ఖచ్చితంగా ఏదో ఒక చోట నుండి శిక్ష వస్తుంది. ఈరోజు మన ఇంట్లో పిల్లవాడు మనం తప్పు చేసి సర్లే ఏదో పోనీలు అనుకోవచ్చు. అదే తప్పు బయట జరిగితే బరులు ఇరిగిపోయేదా కొట్టేస్తారు. సో అలాగే దేవుడు కూడా ఈరోజు దేహంతో ఉన్న మనం కూడా ఆయన ఆజ్ఞలు విడిచిపెట్టి ఇది పలాని మతము లేదా పలాని కులం తక్కువ దేవుడని ఆయన మనం గెంటేసుకుంటుంటే ఈ ఆవిరి వంటి జీవితంలో ఒకరోజు ఖచ్చితంగా ఆయన ఎదుట నిలబడే ఒక రోజు వచ్చింది. ఆ రోజు అందరూ రొమ్ము కొట్టుకునే ఒక రోజు ఉంది. కనుక బయట విషయం అయితే ఎలాగైనా మనం వదిలేయచ్చు. ఈరోజు సంఘానికి వస్తున్న మనం కూడా, సంఘం లేక కూర్చుంటున్న మనం కూడా, ఇక్కడ దేవుణ్ణి ఆరాధిస్తుండడానికి మనం ఆదివారము, శుక్రవారం ప్రతిదినం ఇలా కూడుకుంటున్నాం. అలా కాకుండా ఎన్నెన్నో విషయాలు వాక్యం ద్వారా, లేకపోతే కొన్ని రేడియో, లేకపోతే టీవీల ద్వారానో, లేకపోతే మన సెల్ రూపంలో ఏదో ఒక రూపంలో దేవుడి మాటలు, దేవుడి వాక్యాలు మనం వింటున్నాం. బైబిల్ చదవడం ద్వారా ఏదో ఒక విధంగా మనం వింటున్నాం. కానీ వింటున్న మనలో అజాగ్రత్త చూపిస్తే ఏమైపోతుంది? రోడ్డు దాటుకునేటప్పుడు అటు ఇటు చూడకుండా వేగంగా దాటుకున్నాం. అక్కడి నుంచి పయనంగా వేగంగా వస్తున్న లారీ ఏం చేస్తుంది? నిన్ను గుద్దేస్తుంది. అలాగే మనం దేవుని ఆజ్ఞలు అలా చూసి పట్టుకోకుండా వెళ్ళిపోయామనుకో, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మరణం పొంచి ఉంది. ఏదో ఒక రోజు ఎన్ని మాటలు చెప్పినా వినడంలో వాడు ఏమవుతాడంట? హఠాత్తుగా మరణం అవుతాడు. ఇందులో ఏ మాత్రం ములాదు ఉండదు. ప్రతి ఒక్కరికి ఆయన ఆయుష్ని ఇచ్చాడు. ఎందుకు? విని మారు మనసు పొందుతారని, విని విధేయులు అవుతారని.
ఆ విధేయతలో నడుచుకుంటూ ఆ నీతి మార్గంలో చక్కగా అనుభవిస్తూ దేవుని యొక్క ఆజ్ఞలు బ్రతకాలన్నదే దేవుడి యొక్క చిత్తం. ఈరోజు మానవాళి ఆయన ఆజ్ఞలన్నీ పక్కన పెట్టేసి ఆయనకే ఒక ముద్ర వేసి మతము అని ముద్ర వేసి పక్కన కూర్చున్నది. అందుకని ఈరోజు సమాజం ఇంత భ్రష్టత్వానికి కారణం అవడానికి కారణం ఇదే. ఎక్కడ చూసినా దేవుడి భయం అంటూ ఎక్కడ లేదు. ఎందుకు దేవుడి భయం లేదు? విధేయత లేదు. ఎందుకు లేదంటే దేవుడి మాటలు సమాజానికి తెలియకపోవడం వల్లే. ఏదో సాదాసీదాగా అందరు దేవుళ్ళు చూసినట్టే ఈయన కూడా చూస్తున్నారు కాబట్టే అలా జరిగిపోతుంది. ఈయన అలాంటి దేవుడు కాదు. భూమి మీద ఉన్నంత వరకు కృప, కనికరం, ఆయుష్, జ్ఞానం అన్నీ నీకు అన్నీ సమకూరుస్తూనే ఉంటాడు. ఎన్నో మాటల ద్వారా నీ బ్రతుకు మార్చాలని, ఎన్నో జ్ఞానం ద్వారా నీ జీవితాన్ని మళ్ళీ ఆయన వైపు మరలించాలని చాలా కాలం అవకాశం ఇస్తాడు. ఇంకా వినలేదంటే ఏం చేస్తాడు? అడుక్కు తొక్కేస్తాడు. అది పక్క. కనికరం మాత్రం చూపిస్తాడు. భూమి మీనంత వరకు కనికరం చూపిస్తాడు. కనికరాన్ని చూసి ఇంకా కఠినత్వంతోనే మనం బ్రతికితే, అదే కఠినత్వంతోనే మనం జీవిస్తే ఏంటిలే, ఏమవుతుందిలే, ఏం కాదులే, ఉన్న జీవితం నా ఇష్టం, నా చిత్తం, నా బ్రతుకు అంటూ విర్రరీగుతూ ఎలా పడితే అలాగా తాగుడుకు, రకరకాల వ్యసనాలకు, పాపాలకు ఇలా చేసుకుంటూ పోతే నీ పాపము నిన్ను పట్టుకునే ఒక రోజు ఉంది. ఆ పాపం పట్టుకుంటే పాతాళమనే అగ్నిగుండానికి నిన్ను జుట్టు పట్టుకొని ఈడ్చుకుపోతుందని అని ఖచ్చితంగా లేఖనాల ద్వారా మనకు తెలియపరుస్తున్నాడు. సమాజానికి చెప్పిన ఈ మాటలు వినట్లేదు. ఈరోజు సంఘానికి చెప్పిన ఇదే మాటలు వినట్లేదు అనేది దేవుడి బాధ. అందుకని ఆజ్ఞల రూపంలో మన చేతికి ఇచ్చాడు. ఈ బైబిల్ 66 పుస్తకాలు ఏంటి? ఆయన వేసిన ఆయన గీసిన గీతలు ఇవన్నీ. నువ్వు ఇలా నడుచుకుంటే ఇలా బాగుపడతావు, నువ్వు ఇలా పోతే ఇలా పాడైపోతావు. దైవోక్తి లేని ఎలా ఏమవుతుందంట? జనులు కట్టులేక తిరుగుతారు. ఈరోజు దైవోక్తి ఉంది. దైవోక్తి ఉన్న మనం ఏ విధంగా సమాజం ఎదుట బ్రతుకుతున్నాం? దైవోక్తి కలిగిన మనము, దైవోక్తి అంటే ఏంటి? దేవుని యొక్క వాక్కు, ఆయన ఆజ్ఞలు బట్టి బ్రతుకుతున్న మనము ఏ విధంగా జీవిస్తున్నాం, ఎలా మన బ్రతుకులు కొనసాగుతున్నాయి, ఆ ఆజ్ఞల పట్ల మనము ఎంతవరకు న్యాయంగా ప్రవర్తిస్తున్నాం, న్యాయంగా జీవిస్తున్నాం అన్నదే దేవుడి యొక్క ఆలోచన. ఆ ఆలోచన మీరిపోయి, ఆయన ఆలోచనలు లేకుండా ఆయనకు ఆయాసకరమైన బ్రతుకులు బ్రతికితే భ్రష్టత్వం సంభవిస్తుంది. ఆ భ్రష్టత్వం సంభవిస్తున్న నాడు మనం ఏం చేస్తున్నామా, మనం ఎలా బ్రతుకుతున్నామా, మన జీవితాల పట్ల ఎంతవరకు ఇతరులకు ఎంత హానికరంగా ఉందా అవన్నీ ఏం తెలియదు. భ్రష్టత్వానికి నాంది అదే. మనం ఏం చేస్తున్నామో స్పర్శ ఉండదు. మనం ఏమైపోయామో మనకు తెలియదు. ఇప్పుడు కోమాలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోతే వాడికి ఏం జరుగుతుందో వాడికి ఏం తెలియదు. గిచ్చినా లేవడు, సుత్తితో కొట్టినా లేవడు. అంటే కోమాలోకి వెళ్ళిపోయాడు. బ్రతుకున్నాడు కానీ ఎలా ఉన్నాడు? మృతుడుగానే ఉంటాడు. ఏమైపోయిందో లేదు. అలా భ్రష్టత్వం సంభవిస్తే, భ్రష్టుడు మన హృదయంలో తిష్టమేసి కూర్చుంటే మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా మనకు తెలియదు. అందుకనే కదా సమాజం ఈరోజు పాడైపోయింది. అందుకనే కదా భ్రష్టత్వంలో సమాజం వెళ్ళిపోయింది. ఒక్కసారి మొబైల్ ఓపెన్ చేసి చూడండి. ఒక్కసారి మొబైల్ ఓపెన్ చేసి చూస్తే ఎక్కడన్నా నీతి, నియమం కలిగిన మాటలు కానీ, పద్ధతి కలిగిన మాటలు కానీ, పద్ధతి కలిగిన వస్త్రాధారణ కానీ, ఎక్కడ కలిగిన పద్ధతి కలిగిన మంచి మాటలు కానీ ఎక్కడన్నా మనం కనపడుతున్నాయంటే ఎక్కడా కనపరావు. అరిసి గోల పెడితే సినిమా హీరోలు అవుతున్నారు. పనికి మాల స్వెటర్లు వేస్తే, ఒకరినొకరు దూషించుకుంటే, ఒకరినొకరిని హేళన చేసుకుంటే, ఒకరినొకరిని దిగజారించి మాట్లాడితే, వ్యర్థమైన సంభాషణలు మాట్లాడితే, నోటికి అదుపు లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే ఈరోజు సమాజం ఏం చేస్తుందో తెలుసా? పిలిచి వాళ్ళను హీరోలుగా, హీరోయిన్లుగా, బట్టలు లేకుండా పొదుపుగా బట్టలు వాడుతూ తమ అవయవాలన్నీ చూపిస్తూ సమాజానికి ఎక్స్పోజ్ చేస్తుంటే వాళ్ళని తీసుకొచ్చి హీరోయిన్లుగా చూపిస్తున్నారు. అటువంటి భ్రష్టత్వం సమాజంలోకి వెళ్ళిపోయింది. సమాజాన్ని చూస్తే మనకు అలాగే కనపడుతుంది. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు లేక. అంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే అంటే వాళ్ళకి ఏం చేస్తున్నారో వాళ్ళకు తెలియట్లేదు. అంటే దైవత్వం వాళ్ళ బ్రతుకులో లేకపోవడం వల్ల వారు ఏం చేసినా ఘనతగా లోకం పిల్లదు. అందుకని మనుషుల విషయంలో ఘనమైన వాటిని దేవుడు ఎలా చూస్తున్నాడంట? హీనమైన వాటిగా చూస్తున్నాడంట. సిగ్గు శరం ఏం ఉండదు. ఆ భ్రష్టత్వం ఎప్పుడైతే సంభవిస్తుందో మనం ఏం చేస్తున్నామా, మనం ఏం మాట్లాడుతున్నామా, మనం ఎలా బ్రతుకుతున్నామా, మన వేషధారణ ఎలాగుంది, మన వస్త్రధారణ ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది అనేది ఏం కనపరాదు. అలాంటి భ్రష్టత్వంలోకి ఈరోజు సమాజం వెళ్ళిపోయింది. అలాగే సంఘం కూడా అలాగే తయారైపోయింది.
సంఘం సమాజం వాక్య జ్ఞానం తెలియని సమాజం వెళ్ళిపోతే నో ప్రాబ్లం. వాక్యం తెలిసిన సంఘమే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే దేవుడు ఎంత ఉగ్రత మన మీద కురిపిస్తాడో ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుని ఉగ్రత ఎక్కడి నుంచి? దేవుని ఇంటి నుండే ప్రారంభం అవుతుంది. ఎక్కడి నుంచో తీసుకురాడు ఆయన కోపము. ఎవరినో కాదు, ముందు మన ఇంటి యొద్ద నుండే దేవుని తీర్పులు బయలు వెళ్తాయి. ఎందుకంటే అన్నీ విన్నాం కాబట్టి, అన్నీ తలుచుకున్నాం కాబట్టి, సంఘంగా వచ్చి ఇక్కడ కూడుకున్నాం కాబట్టి, సంఘంగా వచ్చి ఇక్కడ ఎన్నో మాటలు మనం వింటున్నాం కాబట్టి. ఎందుకంటే దేవుని వాక్కులు మనం విని కూడా అది ప్రవర్తించకపోతే ప్రమాదం పొంచి ఉంది. ప్రమాదం ఖచ్చితంగా పొంచి ఉంది. అందుకనే అపొస్తలుడైన పౌలు గారు సంఘానికి హెచ్చరిస్తూ ఒక మాట చెప్తున్నాడు. వీలైతే తీసి ఒకసారి చదవండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే చదవండి. కాగా నా ప్రియురాలా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకున్నాడు. ఏమంటున్నాడు? నా ప్రియురాలా, మీరు ఎల్లప్పుడూ విధేయులు ఉన్న ప్రకారం ఫిలిప్పీయులకు రాస్తున్నాడు. ఫిలిప్పీయులకు పత్రిక రాస్తూ ఫిలిప్పీయులు ఎలాంటి వాళ్ళంట? ఎల్లప్పుడూ విధేయత. ఎప్పుడు విధేయత చూపిస్తారంట వాళ్ళు, ఎప్పుడు అవిధేయతను చూపించరు. ఆదాము వల్ల అవిధేయత చూసి భ్రష్టత్వం లేక వెళ్ళిపోరు. ఆదాము వల్లే అవిధేయతను చూపించి వీడు విశ్వాసఘాతకుడు అనే బిరుదు తెచ్చుకోరు. ఫిలిప్పీయులు ఎల్లప్పుడూ ఎలా ఉన్నారంట? పౌలు గారు ఉన్నప్పుడు విధేయులుగా ఉన్నారంట, విధేయత చూపిస్తున్నారంట. విధేయత ఏంటి? చెప్పిన మాట ప్రకారం జీవించడం, చెప్పింది చేయడం, చెప్పిన మాటకు లోపడడం, ఆ కట్టుబాట్లు ఆ అల్లి గీసి పెడితే అలాంటి ఆ అల్లిలోనే జీవించడం, అదే విధేయత అంటే. ఆ ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము. ఇప్పుడు కూడా ఏం చెప్తున్నాడు? ఉన్నప్పుడే, నా ఎదుట ఉన్నప్పుడే మాత్రం కాక మరి ఎక్కువగా మీలో ఈ కాలమందు భయముతోనూ వణుకుతోనూ మీరు సొంత రక్షణను కాపాడుకోండి. ఎప్పుడు విధేయతతో ఉన్నారంట? పౌలు గారు ఎదుట ఉన్నప్పుడు మాత్రం చాలా విధేయత చూపిస్తున్నారంట. మనలో కూడా చాలా డ్రామా కంపెనీలు ఉంటాయి. మనం కూడా చాలా డ్రామాలు వేస్తారు. ఒక ఆయన అన్నాడు, ఒక సినీ నటుడు ఏమన్నాడంటే, ఆయన సినీ నటుడే కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, నేను కూడా సినిమాలు చేశాను కానీ ఒక క్రైస్తవుడు అయ్యాడు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను కూడా ఒక నటుడిని ఒకప్పుడు లోకంలో ఉన్నప్పుడు, కానీ క్రైస్తవంలో ఉన్నటువంటి నటులను నేను చూడలేదయ్యా అని అన్నాడంట. క్రైస్తవుల్లో ఉన్నటువంటి నటులను మనం చూడలేదు. ఎందుకంటే మనుషుల ఎదుట చాలా గొప్పగా ప్రవర్తిస్తారు, మనుషుల ఎదుట చాలా ఉన్నతంగా ప్రవర్తిస్తారు. వాళ్ళ భక్తి, వాళ్ళ జీవితం, వాళ్ళ వేషధారణ, వాళ్ళ వస్త్రధారణ, వారి బైబిల్ పట్టుకునే విధము, వారి ముసుగులు, వారి తల్లగుడ్డలు చాలా ఉన్నతంగా మనుషుల ఎదుట అమ్మో ఏమైనా తప్పుగా అనుకుంటారేమో అని చెప్పేసి ఎంత విధేయత చూపిస్తారంటే, ఈమె భక్తిపరురాలు, ఈమె అటువంటి భక్తిపరురాలు లేడు, ఈయనే భక్తిపరుడు, ఈయన అటువంటి భక్తిపరుడు, ఇంకొకడు ఉండడేమో అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. కానీ ఆకాశమందున్న దేవుడు మనుషుల హృదయంలోకి తొంగి చూస్తున్న దేవుడి ఎదుట మన భక్తి నిలవకుండా పోతుంది. మనుషుల ఎదుట మనం మేకప్లు వేసుకోవచ్చు, ప్యాకప్లు వేసుకోవచ్చు. మరి హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడికి ఏం సమాధానం చెప్తాం? మనం అందరి దగ్గర వేషధారణ చేయొచ్చు, కానీ దేవుడు మన హృదయంలోకి తొంగి చూస్తున్నప్పుడు ఉమ్మి వేసే పరిస్థితి వస్తే ఏంటి మన బ్రతుకులు? మనం అనుకోవచ్చు మన దేవుడు హృదయ రహస్యాలు ఎరిగినవాడు. ఆయన కన్నులు మానవులందరినీ గమనిస్తున్నాడు. మంచివారిని చూస్తున్నాడు, చెడ్డవారిని చూస్తున్నాడు, ఎవడు ఎలా వెళ్ళిపోతున్నాడో చూస్తున్నాడు. నువ్వు ఆకాశం ఎక్కిపోయినా నేను అక్కడున్నాను, భూమి కింద పాతాళంలోకి వెళ్ళిపోయినా నేను అక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయినా నేను ఉన్నాను. ఆయన యొద్ద నుండి మనం ఏం డ్రామాలు వేస్తాం చెప్పు? ఏం నటిస్తాం చెప్పు? ఎలా ఆయన ఎదుట ఎంత నీతిగా, ఎంత వేషధారణ వేసినా ఆయన తెలిసిపోతుంది. అందులో విషయం లేదు, ఖచ్చితంగా ఆయన తెలుసుకుంటాడు. అందుకని ఆయన ఎదుట నటించడానికి అసలు కుదరదు మనకు. మన దేవుడు ఇలాంటి దేవుడు కాదు. ఆయన ఎదుట ఏమి డ్రామాలు వేసేదానికి లేదు. అందుకని పౌలు గారు చెప్తూ సంఘానికి హెచ్చరిస్తూ, నేను మీ ఎదుట ఉన్నప్పుడు ఎలాగైతే విధేయత చూపించారో నేను లేని కాలంలో కూడా అలాంటి విధేయత మీరు చూపించాలి. భయముతోనూ వణుకుతోనూ మీ రక్షణను కొనసాగించడి. రక్షణ ఇచ్చాడు ఆయన. రక్షించబడిన సమూహంలోకి చేరాము. ఏ రక్షణ అంటే మృతుల నుండి తిరిగి లేపాడు, మృతుల్లోని మనల్ని తిరిగి లేపాడు.
ఉచితంగా, ప్రభువా నేను పాపిని, నా పాపపు జీవితంతో నేను మగ్గిపోయి ఉన్నాను, పాపంతో నేను వేదన పడుతున్నాను, చావు తర్వాత నేను చస్తే ఒక అగ్నిగుండానికి వెళ్ళిపోవాలి, అటువంటి నన్ను ప్రభువా నా పాపములు క్షమించు అని ఆయన ప్రాధేయపడి, ఆయన ఎదుట పశ్చాత్తాపడి, ఆయన ఎదుట ఆయన పాదాల కింద పడి ఈరోజు రక్షణను తీసుకున్నాం. ఆ రక్షణ ఏం చేస్తుంది తెలుసా? మరణం అనే ఒక మహమ్మారి నుండి మనం విడిపిస్తుంది. మరణ భయం మనలో లేకుండా చేస్తుంది. అదే రక్షణ. ఆ రక్షణ మనం ఏం తీసుకున్నాం? ఆ రక్షణ తీసుకున్నాం. ఆ రక్షణ ఏం చేస్తుంది? మరణ భయం మనలో లేకుండా చేస్తుంది. పాపపు అనే ఆ మూలాన్ని మనలోని తీసేసి పవిత్రతమైన ధైర్యంతో మనల్ని నిలబెడుతుంది. దొంగకు చూసావా? దొంగతనం చేసినవాడు భయంతో వణికిపోతాడు. అదే దొంగతనం చేయనివాడు ఎలా ఉంటాడు తెలుసా? బైబిల్లో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు ధైర్యంగా సింహం వలె ఉంటాడంట. నీతిమంతుడు ఎలా ఉంటాడు? ధైర్యంగా హుందంగా సింహం వలె ఉంటాడు. దొంగ ప్రతిక్షణం భయముతో వణికిపోతుంటాడు. ప్రతిక్షణం ఏం జరిగిపోతుందో తెలుసు. మనం ఆదాము అవ్వను తెలిసి ఎక్కడికో వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. అంతవరకు దేవుని సన్నిధిలో యథార్థంగా దేవుడు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయనతో ప్రతి దినము ఆయనతో మాట్లాడేవాళ్ళు. ఎప్పుడైతే వీళ్ళు చెప్పిన పనిని, ఆయన ఆజ్ఞని ఎప్పుడైతే విడిచిపెట్టి అవిధేయత చూపించారో చెట్టు పొదల్లోకి వెళ్ళిపోయారు, చెట్టు చాటుకి వెళ్ళిపోయారు. అమ్మో దేవుడు వచ్చేసాడు, లెక్క అడుగుతాడేమో భయం మనిషిలో పుట్టింది. అంతవరకు దేవుడితో సహవాసం చేసిన వాళ్ళే, ఆయన ఎదుర్కొనుటకు సిద్ధపడిన వాళ్ళే. మన పిల్లలు కూడా చూసారా? తప్పు చేశామంటే ఎప్పుడు తలదించుకొని తిరుగుతారు. మన పిల్లలు కూడా మనం గమనిస్తే వాడికి బడికి వెళ్ళలేదంటే ఏమవుతుంది? భయంతో ఉంటాడు. ఎక్కడ లీక్ అయిపోద్దో, ఎక్కడ మా అమ్మకు చెప్పేస్తారేమో. ఇదేమో బడికని ఇంట్లోంచి బయలుదేరిపోయాడు, ఎక్కడ ఏ సినిమాలు ఏ బస్టాండ్ చోట తిరిగిపోయాడు మనకు తెలియదు. పక్కన పిల్లవాడు ఎక్కడొచ్చి మీ పిల్లోడు బడికి రాలేదని ఎక్కడ వాళ్ళకు చెప్తే ఎక్కడ నన్ను కొడతారేమో. నా చిన్నతనంలో నేను అదే అనిపించాను. బడికని వెళ్ళిపోతాను, అక్కడక్కడ ఆ కంప చెట్లలో అక్కడక్కడ తిరిగేసి కరెక్ట్గా టైం ఎప్పుడైతే టైం బెల్లు కొడుతుందో అప్పుడు వెళ్ళిపోయాను, అమ్మా నేను వచ్చేసానని. అయినా ఆ సంతోషం ఉండదు. బడికి వెళ్ళిపోయి యథార్థంగా వచ్చిన సంతోషం ఉండదు అక్కడ. నేను బడికి వెళ్ళిపోయాను అనుకో, ధైర్యంగా మా అమ్మ ముందర నిలబడతాను నేను, మా నాన్న ముందర అయినా కానీ. అదే నేను బడికి వెళ్ళిపోయి కూడా బడికి వెళ్ళకుండా అందరూ టయానికి వదిలేసిన తర్వాత నేను కూడా పోయాను అనుకో, ఆ భయం నాలో, నన్ను వాళ్ళ ఎదుట నేను నిలబడలేను. ఒకవేళ ఏదో డ్రామా కోసం అలా నిలబడినా లోపల మటుకు భయంగా ఉంటుంది. ఈరోజు అదే భయం. ఈరోజు ఎందుకు మనకొచ్చిన ఆ రక్షణ వల్ల ఏమొచ్చింది? భయం లేదు. ఈరోజు మీకుందంటే మీరు విశ్వాసపు జీవితంలో సరిగా కొనసాగలేదని, మీరు భయం లేదంటే విశ్వాసపు జీవితంలో చక్కగా దేవుడికి విధేయులై నడుస్తున్నారని అర్థమవుతుందా? అంటే ఆయన రక్షణ ఏం చేస్తుంది? మీ సొంత రక్షణ ఏం చేయాలి? భయముతో వణుకుతో కాపాడుకోండి. రక్షణ వచ్చింది కానీ అని చెప్పేసి విచ్చల విలువ లోకంలో కలిసిపోకండి. రక్షణ తీసుకున్నాం కదా, ఆదివారం ఆదివారం ఒకరోజు 1 గంట వెళ్ళిపోయి సువార్త పాటలు పాడతాం కదా, ఆదివారం 1 గంట వెళ్ళిపోయి దేవుణ్ణి స్తుతిస్తాం కదా, హల్లెలూయా అని 10కి 10 20 సార్లు అంటాం కదా. రక్షణ తీసుకున్నాం, క్రీస్తు సంబంధం అని చెప్పుకుంటున్నాం. మా రిజిస్టర్లో కూడా క్రైస్తవుడు అని పేరు రాయబడింది. మమ్మల్ని అందరూ క్రైస్తవులు అంటారు. పలాని క్రిస్మస్ వస్తే మేము పండగలు చేసేస్తాం, క్రిస్మస్ వస్తే దుప్పట్లు కప్పుతాం, క్రిస్మస్ వస్తే బీదలకు అన్నదానం చేసేస్తాం. ఇలా ప్రతిసారి దేవునికి సత్కార్యములు మేము కొన్ని చేస్తాం అని చెప్పుకుంటే కాదు, అని అనుకుంటే కాదు. భయముతో మరణం వరకు మన రక్షణ, దేవుడిచ్చిన ఈ ఉచిత రక్షణ, దేవుడిచ్చిన ఈ ఉచిత రక్షణ మనం అంతం వరకు కాపాడుకుంటేనే విధేయులుగా బ్రతుకుతాం. లేకపోతే అవిధేయులున్న ఆ నిత్యాగ్ని దండలేకి మన జీవితాలు వెళ్ళిపోతాయి. ఇలాగే క్రీస్తు రాజ్యంలోకి వచ్చిన మనం కూడా అలాగే ఉండాలి. ఈ క్రీస్తు రాజ్యంలోకి వచ్చిన మనకి ఏం చెప్తున్నాడు? భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ మీరేం చేయాలి? కొనసాగించండి. ఇంకా చాలే, అయిపోయిందిలే, చాలే, ఇంతటితో స్టాప్ చేయండి అనట్లేదు. కొనసాగించాలంట. కొనుడి. అలా మరణం వరకు ఆ రక్షణ ఏం చేయాలి? ఆయన ఇచ్చిన ఆ ఉచిత కృపను ఏం చేయాలి? కాపాడుకుంటూ పోవాలి. ఒక విలువైన వస్తువును మనం ఎలా కాపాడుకుంటాం? మనకు ఎంతో విలువైన వస్తువు, చాలా చక్కగా దాన్ని కొన్ని వేలు లేకపోతే లక్షలు పెట్టి కొని ఉంటాం. దాన్ని ఎంత చక్కగా, ఎంత భద్రంగా కాపాడుకుంటాం, ఎంతో దాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటాం. ఎందుకు? అది ఎక్కడ నేలబారి పడిపోతే ఆ లక్షల విలువలు ఎక్కడ బురదలేసినట్టు అయిపోతాయేమో అనేది. ఎందుకంటే అది విలువైన వస్తువు కాబట్టి. ప్రపంచంలో అన్నిటికన్నా విలువైనది ఏంటో తెలుసా? దేవుడు మనకు అనుగ్రహించిన ఉచిత కృప.
మరణిస్తే మంటల్లోకి వెళ్ళిపోవాల్సిన మనవలను ఆ మరణం నుండి తప్పించి ఒక మహాలోకానికి నడిపించగలిగే దైవవాక్కు ఈరోజు మనకు అనుగ్రహించాడు మన ప్రభు. ఈరోజు ఎవరినన్ను అడుగు, భయం, ప్రతి ఒక్కడికి భయం. డబ్బున్న భయమే, కోట్లున్న భయమే, ఆస్తులున్న భయమే, పదవులున్న భయమే, ఎన్నో విస్తారమైన ఆ ఆనందం వాళ్ళకు ఉన్నా కానీ వాళ్ళ బ్రతుకుల్లో ఏం లేదు తెలుసా, రక్షణ అనేది లేదు. అందుకనే మరణ భయంతో ప్రతి ఒక్కడు కొట్టుకొని చేస్తుంటాడు. ఆ మరణానికి వాళ్ళు ఎప్పుడు ఆ మరణం రాకూడదే పెళ్లికి ముహూర్తాలు చూస్తారు, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ముహూర్తాలు చూసుకుంటారు, ఏమైపోతుందో జాతకాలు చెప్పించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు. ఎందుకు? ఆ మరణ భయం మాకు రాకూడదని, ఆ మరణ భయం మాకు రాకూడదని చెప్పేసి వాళ్ళు ముహూర్తాలు చూసుకుంటారు. కానీ మరణము, ఆ మరణానికే ముహూర్తం పెడతాను నాదోడు పోనాడైతే, ఓ మరణమా నీకు సత్తా ఉంటే నన్ను ఎదుర్కొని పోము. ఎందుకు? నాకు వచ్చిన ఉచిత రక్షణ అటువంటిది. నేను ఈ రక్షణలో ఉన్న నేను ఆ మరణానికి భయపడాల్సిన అవసరం లేదు. అదే రక్షణ అంటే. ఒకనాడు పాపములో ఉన్నప్పుడు రక్షణ లేదు, మరణ భయముతో ప్రతిక్షణం భయపడిపోయేవాళ్ళం. బడికి వెళ్ళకపోతే ఎలా భయపడేవాన్నో, ఈరోజు కూడా ఆయన ఎదుట నిలబడలేక భయపడేవాళ్ళం. ఈరోజు ఆ రక్షణ ఉచిత కృప ఆయన ఇచ్చాడు. ఈరోజు భయం అవసరం లేదు క్రైస్తవుడికి. మరణాన్ని ఈజీగా అలా అడుగు పెట్టేసి తొక్కేసుకుంటూ వెళ్ళిపోతాడు. రక్షణ మనం అనుభవిస్తే తప్ప, దేవునికి విధేయులు అయితే తప్ప అటువంటి ధైర్యము మన హృదయం ఎప్పుడైతే మన మీద నిందారోపణ మోయకుండా ఎస్ నువ్వు రైట్ అన్నప్పుడు దేనికి ఈ లోకంలో నువ్వు భయం చెందవు, దేనికి నువ్వు లెక్క పెట్టవు. ప్రపంచం అంతా ఒక్కొక్క పక్క కొట్టుకుపోతుందన్న గుండెల మీద చేసుకొని నా ప్రభువు నాకున్నాడు, పోతే పోయింది, ఈ లోకం పోతే పోయింది, మరో లోకం నాకుంది అని ఎదురు చూస్తారు. సో అలాగే భయముతో వణుకుతో ఏం చేయాలంట? మీ సొంత రక్షణ మీరు కొనసాగించుకొనుడి అంటున్నాడు. ఇలాగే ఈరోజు సంఘానికి చెప్తున్నాడు. ఒకనాడు పాత నిబంధనలోకి వెళ్ళిపోతే యుగాంతమంది ఉన్న మనకు బుద్ధి కలుగుట్టుకై లేఖనం ఏం చెప్తుందంటే, ఒకనాడు ఆకాను ఐగుప్తు నుండి బానిసత్వ సంఖ్యల నుండి వాళ్ళ పితరులందరూ బయటకు వచ్చారు. అంటే ఆ భయంకరమైన బానిసత్వ సంఖ్యల నుండి, ఆ చీకటి సంబంధమైన ఆ లోకం నుండి ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి దేవుడు వారిని నడిపించాడు. ఆ యాత్రలో ఉన్నప్పుడు ఆకాను ఎక్కడ అవిధేయత చూపించలేదు. ఆ యాత్రలో ఉన్నంత వరకు హ్యాపీగానే దేవునికి విధేయత చూపిస్తూ దేవుని యందు భయభక్తులు కలిగి తన ఇంటి వారిని కాపాడుకుంటూ వచ్చాడు. ఎక్కడ ఆ ఎడారి ప్రాంతంలో నశించిన వారితో కూడా ఈయన నశించిపోలేదు. చాలా చక్కగా బ్రతికాడు. విధేయత చూపిస్తూ దేవునికి లోబడుతూ తన కుటుంబాన్ని చాలా చక్కగా అవిధేయులతో పాటు నశించకుండా ఆ ఎడారిలో అనేకులతో పాటు వీళ్ళు కూడా చావకుండా స్వేచ్ఛమైన ఒక ఉన్నతమైన ఏ ప్రమాదం లేని ఆ పాలు దేవుడు వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిలోకి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు వాగ్దాన భూమిలోకి వచ్చావు, వాగ్దాన భూమిలో నిలబడ్డావు. వాగ్దాన భూమిలో నిలబడిన నువ్వు ఎలా ఉండాలి? నీ సొంత రక్షణ ఎలా ఉండాలి? నీ సొంత రక్షణను కాపాడుకోవాలి. సొంత రక్షణను కాపాడుకోకుండా అవిధేయత చూపించాడు ఆకాను. ఇప్పుడు ఫిలిప్పీలకు రాస్తే ఏం చెప్తున్నాడు పౌలు గారు? మీ సొంత రక్షణను భయముతోను వణుకుతోను కొనసాగించుకొనుడి. కానీ భయం వదిలిపెట్టాడు, భ్రష్టుడైపోయాడు. సొంత రక్షణను తుది శ్వాస వరకు కాపాడుకోలేకపోయాడు. సొంత రక్షణను ఆ అంతం వరకు దాన్ని నిలబెట్టుకోలేకపోయాడు. అందుకని దారి మధ్యలోనే అవిధేయత వలన ఏమైపోయాడు? పాడైపోయాడు. ఒకనాడు ఆ వాగ్దాన భూమిలోకి వచ్చాడు. ఇంక నో ప్రాబ్లం. వీరి ద్వారా సమస్త జనులు ఎక్కడైతే అవిధేయత ఉందో, ఎక్కడైతే దేవునికి విరోధులైతే ఉన్నారో, ఎక్కడైతే దేవుని ప్రజలకు ఆటంకంగా ఉన్నాడో వీళ్ళ ద్వారా ఆ జనాంగాలన్నీ ఎల్లగొట్టే ప్రయత్నం దేవుడు చూపించాడు. వీళ్ళ ద్వారా ఆ జనాంగాలని తొక్కిపట్టి నారదీసే విధంగా వీళ్ళని నిలబెట్టాడు. ఎవడైతే తప్పు చేస్తాడో వాళ్ళందరినీ తరిమి కొట్టనరా, వద్దు, ఈ భ్రష్ట సంతానం వద్దు, ఈ భ్రష్టులు వద్దు. నోహ దినంలో ఎలాగైతే జలప్రలయాన్ని తెప్పించి, నోహ దినంలో అవిధేయుల వారిని ఏ విధంగా నీళ్లు రప్పించి జలం రప్పించి వాళ్ళని మింగి ఆ జలప్రలయంలో ముంచేసి చంపేశాడో, అలాగే ఈ కణాలలో కూడా చాలామంది భ్రష్టులైన వాళ్ళు ఉన్నారు. ఆ వాగ్దాన భూమికి ఎక్కడైతే చుట్టుపక్కల ఎక్కడైతే భ్రష్టత్వం సంభవించున్నారో, ఎక్కడైతే భ్రష్టులుగా ఉంటున్నారో, దేవునికి విరోధులుగా ఎక్కడైతే జీవిస్తున్నారో వాళ్ళందరినీ కోటింగ్ ఇచ్చే విధంగా వీళ్ళని రేపాడు దేవుడు. మీరు వెళ్ళండి, వాళ్ళని వెళ్ళగొట్టండి. ఎందుకంటే వాళ్ళు తప్పు చేయ జనులు, వాళ్ళతో మీరు కూడా కలిసిపోతే మీరు కూడా అలా అయిపోతారు. అందుకని మనం కూడా చెప్పుకుంటాం కదా, చాలామంది ఆయన నరహంతకుడు, ఆయన వాళ్ళ దేవుడు చాలా క్రూరుడు అనే దౌర్భాగ్యులు మాట్లాడతారు. అరే మీ పిల్లవాడిని
మంచోళ్ళతో సహవాసం చేయమంటావా, చెడ్డాలతో సహవాసం చేయమంటారా? ఇది మతం అంటారా? ఇది మతం అంటారా? చెప్పండి. ఒక తాగుడు పోతుతో, ఒక వ్యభిచారితో, ఒక దుర్మార్గుడితో, ఒక నరహత్యలు చేసేవాళ్ళు, పీకలు కోసేవాళ్ళు, ఆడవాళ్ళ మెల్ల చైలు చంపేవాళ్ళతో సహవాసం చేయరని చెప్తారా? ఎక్కడ వింటావా మనము? రాయ్ పలానోడు భ్రష్టుడు రావాడు, వాడితో పాటు పోతే నువ్వు అన్యాయంగా జైల్లో ఇరుక్కోవాల్సి వస్తుంది. మన సెంటర్లో హత్య జరిగింది. వాళ్ళు ఏం చేశారు? ఏదో మాట్లాడడానికి వచ్చారు. వీళ్ళతో పాటు కలిసిపోవడం వల్ల వాళ్ళకేమైంది? వాళ్ళు కూడా శిక్షలో పాలిభాగస్తులు అయిపోయారు. జరిగింది కదమ్మా, మన మర్డర్ జరిగింది కదా బద్వేల్లో. ఆ పిల్లలను ఇద్దరిని అన్నదమ్ములు ఒకరేదో చంపేశారు. ఇప్పుడు వీళ్ళతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా ఏమైంది? శిక్ష వచ్చింది. ఎందుకు? వాళ్ళు సహవాసం మంచి వాళ్ళతో చేయలేదు, వాళ్ళు భయంకరమైన క్రూరులతో సహవాసం చేశారు. ఒకవేళ దాంట్లో వాళ్ళు చంపకపోయినా దగ్గరుండి వీళ్ళతో పాటు ఉన్నారు కాబట్టి వీళ్ళకు కూడా శిక్షకు అర్హులు. అందుకనే ఆ వాగ్దానంలో భూమిలోకి మీ చుట్టూ ఉన్న జనాంగాన్ని వెళ్ళగొట్టండి. ఎందుకు? వీళ్ళు చెడిపోయిన గుంపు. ఈ చెడిపోయిన భ్రష్టత్వాన్ని ఏం చేయాలి? తరిమి కొట్టేసేయండి. అంతే కదా. చెడిపోయిన మన అవయవంలో క్యాన్సర్ వచ్చి కాలు భాగంలో చెడిపోయింది అనుకో, అదంతా పుండంతా ఏమైపోద్ది? మొత్తం బాడీ అంతా చేరుకొని మన బాడీ చెడిపోకుండా ఏం చేసుకుంటాం? కాలి భాగంలో ఉన్నదాన్ని కట్ చేస్తాం. కట్ చేస్తే మిగతా మొత్తం అంతా సేఫే. కాలు ఒకటి కట్ చేసామనుకో మిగతా మన ఆరోగ్యం బాగుపడి, అలా కాకుండా అది అలా ఉంచుకున్నామనుకో మన ప్రాణానికే ముప్పు. అలాగే ఆకాను కూడా ఒకరోజు ఆశీర్వదింపబడిన వాడే, ఇశ్రాయేలు జనాంగంలో నీతిని యథార్థతను కాపాడుకున్నవాడే, దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించిన వాడే, దేవుని యొక్క సన్నిధిలో ఆయన ఆరాధిస్తూ ప్రార్థిస్తూ భయభక్తులు కలిగిన వాడే. సార్, వన్స్ అపాన్ ఎ టైం ఆయనలో ఒక భ్రష్టత్వం అనేది స్టార్ట్ అయిపోయింది. దేవుడు ఏ అయితే ఆజ్ఞలు గీచాడో ఆ ఆజ్ఞను ఏమైపోయాడు? మీరిపోయాడు. ఆ ఆజ్ఞను విడిచిపెట్టి తప్పుదారి పట్టిపోయాడు. ఏంటి? ఆశీర్వదింపబడిన వాడు, దేవుని యొక్క ఉన్నతమైన ఆలోచనలో ఉన్నవాడు, ప్రార్థించేవాడు, దేవుడితో సహవాసం ఉన్నవాడు, నీతి యథార్థతను కాపాడుకున్నవాడు పడిపోయాడా? అవును, పడిపోతాడు. అందుకనే మీ సొంత రక్షణ ఏం చేయాలి? భయముతో వణుకుతో ఏం చేయాలి? భయం లేకుండా ప్రవర్తిస్తే భ్రష్టత్వం మళ్ళీకి వస్తుంది. అటువంటి ఆశీర్వదింపబడిన జనాంగంలోనే ఒకడు అవిధేయుడిగా మారిపోయాడు దేవుడికి. కొన్నాళ్ళు జీవిత యాత్రలో దేవునిలో ఉన్నతంగా సహవాసం చేసిన వాడే, దేవుని ఆజ్ఞలకు శిరస్సు వంచి నమస్కరించిన వాడే. కానీ అదే ఆకాను ఒకరోజు శిరస్సు దించి తల దించుకునే పరిస్థితికి, ఇశ్రాయేలీయులు దేవుడు అందరూ తల దించుకునే పరిస్థితికి ఆకాను దిగజారిపోయాడు. యెరికో పట్టణాన్ని కూల్చివేస్తున్నప్పుడు, శపితమైన ఆ దేశాన్ని నాశనం చేస్తున్నప్పుడు దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరికీ ఒక ఆజ్ఞ రూపంగా ఒకటి ఇచ్చాడు. బాబో, మీరు ఏ దేశానికైతే ఆ యెరికో ప్రాంతాన్ని కూల్చడానికి వెళ్ళిపోతున్నారు కదా, ఆ యెరికో ప్రాంతాన్ని ధ్వంసం చేయడానికి పోతున్నారు కదా, ఆ యెరికో ప్రాంతాన్ని మొత్తం కూలదోయడానికి వెళ్ళిపోతున్నారు కదా, ఆ యెరికో ప్రాంతంలో శపితమైన దాన్ని దేన్ని మీరు ముట్టకూడదు, మీరు దాన్ని ఆశించకూడదు అని దేవుడు ఒక ఆజ్ఞను ఇశ్రాయేలు ఎదుట, వారి కన్నుల ఎదుట ఒక ఆజ్ఞలు అలా పరిచాడు. రాయ్ అరొకటి వారి కన్నుల ఎదుట ఏం చేశాడు? ఒక ఆజ్ఞను పరిచాడు. ఈ ఆజ్ఞను పరిచినప్పుడు ఆ ఆజ్ఞను చక్కగా దాటిపోలేదు. అంటే ఆ ఆజ్ఞల్లో నడుచుకోవడానికి ఆకాను ఇష్టపడలే. ఎందుకు? భయం పోయింది. దేవుడి భయం ఎప్పుడైతే పోతుందో, కన్నుల ఎదుట ఆయన భయం లేదనుకో, మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు, మనం ఏం మాట్లాడుతున్నామో తెలియదు, మనం ఏం చేస్తున్నామో తెలియదు. నిజంగా చెప్తున్నాను. ఒకనాడు దావీదు గారు అన్నాడు, ఏమని తెలుసా? జనులు ధర్మశాస్త్రాన్ని విడిచిటి వెళ్ళినా నా కన్నీరు ఏరులై పారుతుందంట. ఏంటయ్యా, జనులు ధర్మశాస్త్రాన్ని విడిస్తే నీ కన్నీరు నీకెందుకు ఏరులై పారుతుంది? దావీదు గారిని అడిగితే ఆయన అంటున్నాడు, వాళ్ళు విడిస్తే సమాజం పాడైపోద్దయ్యా. ఎవడైనా దేవుని ఆజ్ఞను విడిస్తే ఈ సమాజం అంతా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుందయ్యా. ఎవడో ఆజ్ఞను విడిస్తే ఈయనకేమి, ఎవడికో ఫైన్ వేస్తే ఈయనకేంటి? భక్తిపరుల భావాలు ఉంటుంది. అదే అనుభూతిని ఈ రోజు పొద్దున్నే నా హృదయం ఆవేదనతో నిండిపోయింది. అది నా గొప్ప శక్తి కాదు, దేవుని యొక్క గొప్ప శక్తి. మా చుట్టూ ఉన్న పరిస్థితులు, మా ఇంట్లో కొంచెం అవిధేయత వల్ల, మా ఇంట్లో కొందరు దేవుణ్ణి ఇతరులను ప్రేమించకపోవడం వల్ల నా మనసులో ఆవేదన పొందింది. మోకాళ్ళు వేసి ప్రభువును బ్రతిమలాడుకున్నాను. ఏంటి ప్రభువా,
ఇతరులను ప్రేమించగలిగే మనసు ఆ కుటుంబంలో అక్కడక్కడ ఎవరికి లేకుండా పోతుంది. ఎవరికో తీర్పు తీర్చే మన కుటుంబాన్ని మనం తీర్పు తీర్చుకోవాలి. ఈరోజు ఆ అనుభూతిని నేను పొందాను, బాధేసింది. పొరుగువాడిని ప్రేమించిన బ్రతుకు అది ఒక బ్రతికేనా? నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడమే కదా, అదే కదా బ్రతుకంటే. ఏ నేరము చేయని నువ్వు నేరస్తులైన మా కొరకు నీ మీద ఆ నేరాన్ని మోపుకొని మా అందరి కొరకు సిలువలో దిగంబరిగా నిలబడ్డావే. ఈరోజు ఇతర నేరాలు కూడా మా మీద వేసుకోవాలి. క్షమించగలిగే మంచి మనసు మాకు ఉండాలి కదా. ఎందుకు ఈరోజు మనము పొరుగువాడిని ద్వేషించే పరిస్థితి మా కుటుంబాల్లో జరుగుతుంది, మా గ్రామాల్లో జరుగుతుంది అని ఆ రోజు దావీదు గారికి వచ్చిన ఆలోచన నాలో కూడా ఈరోజు ఉదయాన్నే అలాగ పుట్టుకొచ్చింది. మండిపోతుంది. బైక్ నడుపుతున్నాను కానీ నా కంట్లో ఆవేదన నిండిపోతుంది. నా హృదయం భయంకరమైన బాధతో నింపిపోయింది. అలాంటి పరిస్థితి అంటే ఆకాను కూడా ఏమైపోయాడు? ఆజ్ఞను మీరిపోయాడు. శపితమైన వాటి కొరకు పరుగులు తీశాడు. శాశ్వతమైన ఒక మహాలోకాన్ని తన చేతులారా తానే పోగొట్టుకున్నాడు. చూద్దాం ఒకసారి యెహోషువ రాసిన పత్రిక, క్షమించండి, యెహోషువ గ్రంథం మారవద్దమ్మా. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. ఎవరైనా చదివే వాళ్ళు ఉంటే చదవండి. బైబుల్ చదివి అప్పుడప్పుడు చదువుతుంటే చదవడానికి వస్తుంది. నామకార్థులుగా ఎన్ని రోజులు జీవిస్తాం చెప్పండి? ఎప్పుడు మన ప్రాణం గద్దొచ్చి తన్నుకొని వెళ్ళిపోతుంది ప్రాణం. మరణం ఎప్పుడు మనల్ని తన్నుకుంటూ ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. వీళ్ళకంటే చదువులు రాదు. యవనస్తులైన చాలామంది క్రైస్తవుల్లో చాలామంది చదువుకున్న పిల్లలు ఉంటారు. కనీసం మీరన్న బైబుల్ చదివితే, అందులో లోతైన జ్ఞానాన్ని మీరు తెలుసుకుంటే మీరు రక్షింపబడమే కాకుండా ఇతరులను కూడా రక్షించారు. మీరు ఆదివారం ఒకరోజు వచ్చి సరిపోదు. అది ఒక పూట అన్నం తింటే సరిపోదు, 3 పూటలు తినాలి. ప్రతిదినము దేవునితో అంటుకట్టబడినప్పుడే, ప్రతిదినము దేవుడి యొక్క ఆజ్ఞలను మనం పాటిస్తున్నప్పుడు, దేవుని యొక్క ఆజ్ఞలు మనకి ఏమైనా చెప్తున్నాడా, అప్పుడే మన జీవితాలు వెలిగింపబడతాయి. అప్పుడే మన జీవితాలు ఉన్నతమైన రేంజ్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడే మనం ఇతరులకి మాదిరికరంగా ఉంటాం. అప్పుడే ఇతరులను కూడా అగ్ని నుండి మనం తప్పిస్తాం. అలా కాకుండా ఏదో నామకార్థులుగా జీవిస్తే వ్యర్థమే అది. యెహోషువ రాసిన పత్రిక 6వ అధ్యాయం 25వ వచనం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. ఒక్క నిమిషం పొరపాటు జరిగినట్టుంది. సారీ, క్షమించండి. యెహోషువ పత్రిక 7వ అధ్యాయం 20వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు విరోధముగా పాపము చేసినది నిజమో. మొత్తం చీట్లు వేసేశారు. అసలు జరిగిన విషయం ఏంటి తెలుసా? ఎప్పుడైతే ఈ ఆకాను దోపుడు సొమ్ములో ఎప్పుడైతే తీసేసుకుంటాడో, శపింపబడినది ఎప్పుడైతే ఆశించి ఆ యెరికో ప్రాంతంలో శపింపబడిన వాటిని ఆశిస్తాడో, ఎప్పుడైతే ఆశించడం మొదలు పెడతారో ఆలోపే ఈ ఇశ్రాయేలు ఏం చేస్తారు తెలుసా? ఆలోపు ఏం జరుగుతుంది? ఇశ్రాయేలు ఆయి పట్టణం మీదకి యుద్ధానికి వెళ్తారు. ఎప్పుడైతే ఈ ఆడి పట్టణం మీదకి ఎప్పుడైతే యుద్ధానికి వెళ్తారో అప్పుడు యుద్ధంలో ఈ ఇశ్రాయేలు ప్రజలు చిత్తుగా ఓడిపోతారు. చిత్తుగా ఎప్పుడైతే ఓడిపోతారో అప్పుడు యెహోషువ కన్నీరు మున్నీరైపోయి, ఏంటి ప్రభువా, ఈ అమోరీయుల చేతిలో మమ్మల్ని ఇంత చిత్తుగా ఓడించావు, ఈ సున్నతి లేని జనాంగంతో మమ్మల్ని ఎందుకు ఇంత బాధపరిచావు, ఇంత దౌర్భాగ్యపు ఇప్పుడు ఈ కనానీయుల మధ్య మాకు అవమానాన్ని ఎందుకు తీసుకొచ్చావు అని కన్నీరు మున్నీరుగా యెహోషువ ప్రార్థన చేస్తున్నప్పుడు అప్పుడు యెహోషువతో అంటాడు, నువ్వే అలా తలదించుకుంటువే, నువ్వు ఎందుకు తలదించుకుంటువే? ఏంటి యెహోషువ, నువ్వెందుకు తలదించుకుంటున్నావు? ఈ బుద్ధి ముందు ఉండాలి కదా నీకు. ఆల్రెడీ ఒకసారి నిన్ను దర్శించాను, ఆల్రెడీ నీ వద్దకు నేను వచ్చాను. ఎలా వచ్చాను? వదదీసిన కత్తి ఒకడు పట్టుకొని నిలబడ్డాడు. ఆయన ఎదుట ఒక ఆయన నిలబడ్డాడు. వదకు సిద్ధపడిన ఒక కత్తి పట్టుకొని నిలబడ్డాడు. నిలబడి ఏం చేస్తున్నాడు? అప్పుడు యెహోషువ అంటాడు, నువ్వు మా పక్షంలో ఉన్నవాడేనా? ఎస్, నీ పక్షంలో ఉన్నాడని చెప్పట్లేదు ఆయన. ఎవరన్నాడు? కాదు, యెహోవా సైన్యాధిపతిని నేను అంటాడు. అప్పుడు యెహోషువ ఏం చేస్తాడు తెలుసా? ఆయన పాదాల మీద పడతాడు. ఆయన పాదాల మీద పడి ఏం చేస్తాడంటే, అప్పుడు కాదు, నేను
సైన్యాధిపతిని. అప్పుడు యెహోషువకి ఏం చెప్తాడంటే, నీ పాదములు చెప్పు విడుము అంటాడు. చెప్పులు విడుము అంటాడంటే యెహోషువకి ఏం బుర్ర ఎక్కాలి? ఆయన మా పక్షమున ఉన్నవాడు, మా పక్షమున ఉన్నాడైనా కత్తి దూసిన కత్తి ఎందుకు పట్టుకొని ఉన్నాడు? మా పక్షమున ఉన్న ఆయన కత్తి దూసిన కత్తి ఎందుకు పట్టుకున్నాడు? ఇప్పుడు మీ పక్కన ఎవడైనా ఉన్నాడు అనుకో, మీ పక్షంలో ఉన్నవాడు అనుకో, మీ వాళ్ళే అనుకో, నిన్ను కత్తి దూసి అంటే కొంతమందిని చంపి వచ్చి నీ దగ్గరకు కూడా అదే రక్తపు కత్తితో నీ దగ్గర ఉన్నాడు అనుకో, మీవాడేనా? కత్తి పట్టుకున్నాడంటే మీవాడు నిన్ను కూడా వేసేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే ముందుగానే ఆజ్ఞల్లో జారీ చేస్తున్నాడు. అప్పుడు యెహోషువతో అంటాడు, ఏమంటాడు తెలుసా? నీ చెప్పులు విడుము, ఇది పరిశుద్ధ స్థలము. ఆల్రెడీ యెహోషువకి ఇంటిచ్చాడు. ఏమని? నీ చెప్పులు విడువమంటే ఎందుకు? చెప్పులు మనం బయట వదిలిపెట్టి ఎందుకు వెళ్తాము? ఎక్కడెక్కడో తిరిగిపోయింటావు. చెప్పులకు అపవిత్రత అంటుకుంటుంది. అదే బ్యాక్టీరియా ఇంట్లోకి, అదేమి పాపమని కాదు, అదే బ్యాక్టీరియా ఇంట్లోకి వస్తే ఎక్కడ మనం అనారోగ్య పాలవుతామో అని అంతే. అదేమి నేరము కాదు, ఘోరము కాదు, మహా భయంకరమైన పాపము కాదు. అందుకనే ఒక ఇంటిచ్చాడేమని, నీ చెప్పులు విడుము, ఇది పరిశుద్ధ స్థలము, నేనున్న స్థలంలో అందరూ పరిశుద్ధులుగానే ఉండాలి అని ఒక ఇంటిచ్చినప్పుడు యెహోషువ ఏం చేయాలి? వెళ్ళాలి సంఘంలోకి. ఏదో జరుగుతుంది, మా పక్షమున ఉన్నవాడు, మా పక్షమున్న ఆయన ఉన్నాయని అయితే దూసిన కత్తి ఎందుకు పట్టుకోవాలి? దూసిన కత్తి పట్టుకొని ఎందుకు నిలబడాలి? ఏదో ప్రమాదం పొంచి ఉంది. ఆ రోజు యెహోషువకు లైట్ ఎలగలే. ఎటువంటి యెహోషువ? ఆయన ఆజ్ఞలన్నింటినీ మీరకుండా పాటించిన, ఆయన ఆజ్ఞల్లో ఏది తూచా చెప్పకుండా పాటించిన ఆయన. అటువంటి యెహోషువ గారికే బలుపెలగలేదంటే ఈరోజు మనమెంత, మన బ్రతుకులెంత, మనమంతా, మన జీవితాలెంత? అటువంటి టైంలో ఏం చేయాలి? అప్పుడే సంఘాన్ని సిద్ధపరచాలి. ఏదో పొరపాటు జరుగుతుంది, ఏదో మిస్టేక్ జరుగుతుంది, రే ఇశ్రాయేల్ ప్రజలందరూ రండి, మీరు హాయి పట్టణం మీదకి వెళ్తున్నారు, ఏమో ఎవడన్నా ఏదన్నా పొరపాటు చేసి అవతల శత్రు సైన్యానికి వెళ్ళిపోతే ఆ శత్రువుల చేతిలో పిచ్చి కుక్కను కొట్టినట్టు మన దేవుడు మనల చేతనే కొట్టిస్తాడు. ఎందుకంటే పరిశుద్ధత లేకుండా, పవిత్రత లేకుండా మీరు ఇంకొక పట్టణం మీదకి వెళ్ళిపోతే వాళ్ళు అపవిత్రులే, మీరు ఆ పట్టణపు జనుల చేతలు మిమ్మల్ని ఏం చేస్తాను? తరిమి కొట్టిస్తా. పవిత్రత ఉందా? నీ జనుల ఎదుట 1000 మంది కూడా మీరు మీ కన్నుల ఎదుట ఏం చేయలేరు. వారు మీరు ఒక్కడు మీలో 1000 మందిని తరిమేటట్టు చేస్తా. అదే మీరు అపవిత్రత ఇతర దేశస్తులకు పోయారా, వాళ్ళను మీ చేత తరిమిస్తా. ఎంత న్యాయం కలిగిన దేవుడు చూడు. పోనీలే మా బిడ్డే కదా, పోనీలే నా మాట వినేవాడే కదా, పోనీలే నా మాట విని బ్రతికేవాడే కదా, చిన్న పొరపాటు ఏం కాదులేనే వాడు కాదు ఆయన. పక్షపాతి కాదు, పక్షపాతము లేకుండా తీర్పు తీర్చు ఆయన నాకన్న తండ్రి అని బైబిల్ చెప్పింది. అపవిత్రత ఉండి ఇతరుల జనాంగంలోకి యుద్ధానికి వెళ్ళినా కూడా ఆ జనాంగాల చేతని వెళ్ళగొట్టే అటువంటి నీతిమంతుడు, యథార్థమంతుడు ఏ మాత్రం మూలాదు ఉండదు ఆయనకు. మూలాలు కదిలిపోయేదాకా కొడతాడు. అది అన్యుడు చేసిన తప్పే. ప్రభువుని నమ్ముకున్నవాడు, ఆయన నీతిని ఎరిగివాడు చేసినా అదే తప్పు, అదే శిక్ష. అటువంటి ఆయన ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగాన్ని పిలిచి ఏం చేయాలి? సిద్ధపాటు చేయాలి. ఏదో ప్రమాదం పొంచి ఉంది. మనకు కూడా చాలాసార్లు కళ రూపంలోనో లేకపోతే వాక్యం ద్వారానో మనల్ని హెచ్చరిస్తాడు దేవుడు. మీరు వెళ్తున్న మార్గం సరికాదు, ప్రమాదం పొంచి ఉంది అన్నప్పటికీ మనం ఏం చేస్తాం? అవిధేయత చూపుతాం. అందుకనే దానికి పడాల్సిన దెబ్బ మనకు పడుతుంది. ఆ హెచ్చరికలు మనం వింటే బాగుపడతాం. హెచ్చరికలు వినలేదు, పట్టించుకోకుండా వెళ్ళిపెట్టాడు. ఎవరు? యెహోషువ అంటే ఎటువంటి భక్తుడు? ఒక రేంజ్ భక్తుడు. సూర్యుని చంద్రుణ్ణి నిలిపేశాడు. సూర్యుడు నువ్వు గిబియోన్లో నిలబడు, ఇదిగో మా శత్రుసయాన్ని కాసేపు దుమ్ము వదిలిపెట్టాలి. సూర్యుడిని ఆపిచేశాడు. ప్రపంచంలో ఇటువంటి భక్తిపరుడు ఆనాటి కాలానికి ఈనాటి కాలానికి ఎవరికి లేరు. అటువంటి భక్తి దేవుడి మాటకు సూర్యుడే నిలవబెట్టేశాడు. చీకట్లో జనాంగాలను మొత్తము హతం చేయాలి. అందుకని సూర్యుని ఆపినటువంటి భక్తుడే యెహోషువ. అటువంటి భక్తుడే మిస్టేకు. ఆ కత్తి దూసిన కత్తి నిలబడుకున్నాడంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు కూడా సంఘానికి వస్తున్న పాస్టర్లకు కూడా తెలియట్లేదు. ఏదో 4 మాటలు వస్తున్నాం, 4 కానుకలు వచ్చేస్తున్నాయి, మేము 10 మందికి సువార్తలు వెళ్తున్నాం, కోట్ వేసుకున్నాం, సూట్ వేసుకున్నాం, బూట్ వేసుకున్నాం, స్టేజీలు ఎక్కేసాం, గంటాపదంగా మాట్లాడేస్తున్నాం, 10 మందికి సువార్త చెప్పేస్తున్నాం, దేవుని మాటలు చెప్తున్నాం అంటే కుదరదు.
సంఘాన్ని భద్రపరచాలి, సంఘాన్ని హెచ్చరించాలి, సంఘాన్ని ఎవడు ఏ అపవిత్రతలో ఉన్నాడు, సంఘంలో ఎటువంటి దుర్మార్గతత్వంతో ఉన్నాడు. అందుకని కొరింథీ పత్రికలో పౌలు గారు పరీక్షించి ఒక విషయం తెలుసుకున్నాడు. ఏమని? మీలో ఒకడు తన సొంత తండ్రి ఉపపత్నిని భార్య నుంచుకున్నాడు, అట్టి వానిని వెలియేట శ్రేష్టము. ఈరోజు సంఘంలో అటువంటి పరిస్థితి లేదు, అటువంటి బోధకులు లేరు, సంఘాన్ని కనిపెట్టే బోధకులు లేరు. వాళ్ళ ఆర్భాటాలు, వాళ్ళ సోకులు చూపించడానికి, వారికి వచ్చిన ఆ అజ్ఞానాన్ని బోధించడానికి, ఏదో జనుల చేత మెప్పు పొందడానికి 4 మాటలు, గాలి మాటలు చెప్పేసి పలానోళ్ళు సూపర్ డూపర్ అని కామెంట్ల ద్వారానో ఆ యూట్యూబ్లో చెప్పి 4 చప్పట్లు కొట్టించుకుంటున్నారు. కానీ రేపు దేవుని చేతిలో చెప్పు దెబ్బలు ఉన్నాయనే విషయాన్ని ఈరోజు బోధకులు మర్చిపోయారు. సంఘాన్ని హెచ్చరిక చేయాలి. ఆనాడు పౌలు గారు కూడా ఏం కనిపెట్టాడు? తండ్రి ఉపపత్తిని ఉంచుకున్నవాడు మీలో ఉన్నాడు, వాడిని బయటికి తొలగించటికే సంఘానికి శ్రేమం. ఈరోజు చాలామంది మహాసభలకు మేము వెళ్తుంటాం, మీ పాస్టర్ గారు, నేను, అక్కడ కూర్చున్న శివ కానీ మేము కూడా ఇద్దరం మామాళ్ళు వెళ్తుంటాం చాలా సభలకు. అక్కడ అర్థం కావడం లేదు. అక్కడ వాళ్ళు చేసేదంటే ఎవడికి పడితే వాళ్ళకి స్టేజీలు ఎక్కేస్తారు. ఎవడికి పడితే వాడికి స్టేజీలు ఎక్కి వాడికి సామర్థ్యత ఉందా? దేవుని యొక్క దైవక్తులు చక్కగా బోధించగలుగుతాడా? దేవుని నీతిని చక్కగా ఆ దేవుని మాటలు చెప్పి, జనుల్లో ఉన్న దుష్టత్వాన్ని తొలగించే మాటలు చెప్పి ఆ ధన్యులుగా మార్చగలిగే దైవ జ్ఞానం వాళ్ళకు ఉందా లేదా అని పరీక్షించి సామర్థ్యత కలిగిన మనుషులను స్టేజీలు ఎక్కించే బోధకులు లేరు. మావాడే కదా, మాకు అంతో ఎంతో డబ్బులు ఇచ్చేశాడు కదా, మాకు అంతో ఎంతో అన్నా నువ్వు సూపరు, నువ్వు రాసిన పాటకు హ్యాట్సాప్ అన్నా, నువ్వు చెప్పిన మాటలు చాలా గొప్పవి అన్నా, మాకు నీలాంటి తోపు లేడన్నా, నీవంటి గొప్పవాడు లేడన్నా 4 మాటలు అలా కత్తిపూసిన మాటలు తేనెపట్టు మలుగులు మాట్లాడగానే వీడు ఐసి అయిపోయి వానికి స్టేజ్ ఎక్కిస్తాడు. సంఘంలో ఎటువంటి పరిస్థితి జరుగుతుంది? సంఘం ఏమన్నా కనికరాన్ని వదిలిపెట్టిందా? సంఘం ఏమన్నా ప్రేమను వదిలిపెట్టిందా? అన్నం వడ్డించేవాడు ఎలా ఉన్నాడు? అన్నం పెట్టేవాడు ఎలా ఉన్నాడు? ప్రేమను కలిగి ఉన్నారా లేదా? జనులు ఎదుట ఏమన్నా దుష్టత్వాన్ని ఏమన్నా వీళ్ళు ఒక సమూయేలు కుమారుల వలె భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారా అని చూసుకునేవాడు ఎవడు లేడు. ఇప్పుడు బోధకుల్లో అజ్ఞానులుగా మారిపోయారు. మాకు చప్పట్లు కొడితే చాలు, దేవుని చేతిలో చెప్పు దెబ్బలు ఉంటాయనే విషయం ఈరోజు బోధకులు మర్చిపోయారు. ఆ రోజు కూడా యెహోషువ ఏం చేశాడు? ఏం కాదులే అనుకున్నాడు, కానీ రావాల్సిన నష్టము జరిగిపోయింది. 34 మంది దాకా ఆ హాయి పట్టణస్థు చేతుల్లో, ఆ అమోరీల చేతుల్లో కూలిపోయారు చాలామంది జనాంగం. ఎందుకు? సరిగా చూసుకోకపోవడం వల్లే. సంఘాన్ని 4 మాటలు చెప్పామంటే కుదరదు. వాళ్ళని హెచ్చరించాలి, వాళ్ళని చూసుకోవాలి, వాళ్ళ పరిస్థితులు ఏమైనా ఉన్నాయి, వాళ్ళ హృదయం లోతుల్లోకి వెళ్ళిపోయాలి, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఆత్మీయంగా కట్టబడుతున్నారా, వాళ్ళు ఆత్మీయంగా వెలుగుతున్నారా, లేకపోతే ఆకాన్లా ఆరిపోయారా, లేకపోతే ఆకాన్ వల్ల సంఘంలో ఎవడన్నా దోపుడు సొమ్ము పైన ఎగబడుతున్నాడా, అక్రమైన వాటిని తీసుకొస్తున్నాడా, లోక మాలిన్యాన్ని అంటించుకుంటున్నాడా? సంఘ బోధకుడు ప్రతి క్షణం వాళ్ళని కనిపెట్టాలి. వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి, సంఘానికి మచ్చ తెచ్చే, దేవునికి మచ్చ తెచ్చే క్యారెక్టర్లు వీళ్ళలో ఉన్నాయా అని సంఘ సేవకుడు ప్రతి క్షణం ఏం చేయాలి? హెచ్చరించాలి. చాలామంది బోధకులు దౌర్భాగ్యులు ఏంటంటే తెల్ల బట్టల మీద వీటి మీద కాన్సెప్ట్ చేస్తున్నారు. కానీ ప్రతిరోజు మీరు తెల్ల బట్టలు వేసుకొని రండి, అవి వేసుకొని రండి, ఇవి వేసుకొని రండి చెప్తున్నారు. కానీ వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్రతుకులు ఎలా ఉన్నాయి, వారి జీవితం ఉన్నత స్థాయిలో ఉన్నాయా లేవా, వారి బ్రతుకులు ఎలా ఉన్నాయి, కూలబడిపోయారా, పాపం చేత పట్టబడ్డారా, దేవుని ఆజ్ఞకు విధేయులుగా ఉన్నారా, విధేయత లేనివారుగా ఉంటున్నారా అని చూపించే వాళ్ళు ఎవరు లేరు. అటువంటి దౌర్భాగ్యపు సమాజం మారిపోయింది. అటువంటి నికృష్టమైన సమాజంగా మారిపోయింది. దేవుని యొక్క ఆజ్ఞలను మీరిపోయి చాలామంది తప్పుల మీద తప్పులు చేసుకుంటూ, తప్పుల మీద తప్పులు వినండి, తప్పుల మీద తప్పులు చేసుకుంటూ ఎన్నో పాపపు జీవితాలు అంటుకుంటూ పోతూ బాధకులైన వారే భయంకరమైన క్రూరులుగా మారిపోయారు. భయంకరమైన దౌర్భాగ్యపు పరిస్థితులకే సంఘం ఈరోజు మారిపోయింది. అంటే యెహోషువ గారు ఆలోచించకపోవడం ఏమైంది? ఇశ్రాయేలుకు భయంకరమైన నష్టం. వాళ్ళు చాలామంది ఆయన సరి చేసుకోకపోవడం వల్ల ఆకాను శపితమైన వాటిని ఆశించాడని తెలుసుకోకపోవడం వల్ల చాలామంది ప్రాణ నష్టం జరిగింది. ఈరోజు కూడా మన సంఘంలో కూడా అటువంటి ప్రాణ నష్టం జరిగితే ఆ ప్రాణ నష్టం వల్ల ఎంతమందికి ప్రమాదం? కుటుంబాలకు ప్రమాదం. కుటుంబాలే కూలబడిపోతాయి. మనతో పాటు మన కుటుంబం కూడా పాడైపోతుంది. ఇక్కడ చూస్తే యెహోషువలో పుట్టిన ఒక తప్పుడు కోరిక ఏం చేసిందంట?
యెహోషువ గారు చేసిన ఒక తప్పుడు ప్రవర్తన వల్ల ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఉమ్, అదే అధ్యాయంలో 7వ అధ్యాయం 26 వచనం. అప్పుడు యెహోషువ, మీరు ఎలా మమ్మల్ని బాధపరిచింది. 24. తర్వాత యెహోషువ ఇశ్రాయేలులందరితో జరహు కుమారుడైన ఆహారును, ఆ వెండిని వస్త్రమును, బంగారు కమ్మిని, ఆకాను కుమార్తెలు, ఎద్దులు, గాడిదలను, మందలను, డేరాల వాళ్ళు కలిగిన సమస్తను పట్టుకొని ఆకారు లోయలో వారిని తీసుకొచ్చి, అప్పుడు యెహోషువ, మీరేలా మమ్మల్ని బాధపరిచిడి, నేడు యెహోవా నిన్ను బాధపరచుననగా ఇశ్రాయేలు అందరూ వారితో ఏం చేశారంట? రాళ్లతో కొట్టి చంపబడిరి. శపితమైన వాటిని ఆశించడం వల్ల, శపితమైన వాటిని ఆశించి డారాలో దాచుకోవడం వల్ల, శపితమైన వాటిని దాని కొరకు పరుగులు తీయడం వల్ల, డారాలో దాచుకోవడం వల్ల ఏమైపోయింది? అతనితో పాటు అతని కుటుంబం కూడా పాడైపోయింది. రాళ్లతో కొట్టి చంపారు ఇశ్రాయేల్ జనాంగం. ఎందుకు? అవిధేయత మనలో ఏర్పడితే, భ్రష్టత్వం మనలో ఏర్పడితే, ఏది పడితే అది మనం ఆశిస్తే మన జీవితాలు, మనతో పాటు మన కుటుంబాలు కూడా ఆకానులో పుట్టిన ఒక తప్పుడు కోరిక ఏమైంది? ఆకాను కుటుంబం నిర్దాక్షిణ్యంగా రాళ్లతో కొట్టి చంపబడింది. మనం కూడా అటువంటి తప్పుడు ప్రవర్తనలో ఆ డేరా కింద ఆ రోజు దాచారు. ఈరోజు క్రైస్తవులు చాలా తప్పుడు కార్యక్రమాలు, చాలా చీకటి సంబంధమైన పరిస్థితులు, చాలా చీకటి సంబంధమైన అసూయ, ద్వేషము, పగలు, ద్వేషాలు. సేవ అంటే దేవుడి సేవ అంటే అందరూ చేసేది దేవుడి సేవే కదా అని అనుకోవట్లేదు. మా సూపర్ డూపర్ అయిన మా ఆయన చెప్తేనే సేవ, ఇంకొకటి చెప్తే అది సేవ కాదు. మా బోధకుడు చెప్తేనే అది బోధ, ఇంకొకటి చెప్తే అది మాకు బాధ. మా సేవకుడు చెప్తేనే వాటిని షేరింగులు, లైకులు అన్నీ కొడతారు. కానీ ఇంకొకరు ఎవరైనా దేవుని సేవను నిశ్చయంగా, ఖచ్చితంగా, నిజాయితీగా చేస్తే మటుకు వారిని పక్కన పెడతారు. ఎందుకు? ఇటువంటి అసూయపరులు వీరు ఈ డారాల్లో, వీరి హృదయాల్లో ఆ రోజు ఆకాను దాచింది ఏంది? డారా కింద బంగారు వస్త్రమును, వెండిని ఎలాగైతే దాచారో, శపితమైన వాటిని దాచారో, ఈరోజు కూడా పక్షపాతం లేకుండా ఒక నిర్దోషమైన, నిష్కంకులమైన బ్రతుకులు బ్రతకాల్సిన క్రైస్తవులు కూడా ఈరోజు వాళ్ళోళ్ళు చెప్తేనే అది బోధ, మిగతా వారు చెప్తే క్రీస్తు మీ వాడు కాదా, ప్రభు మీరు వాడు కాదా, అందరు చెప్పింది అదే జ్ఞానం కదా అని ఆలోచించేవారు లేరు. కపట నడకలు, వేషధారణ, డ్రామా, అంత దౌర్భాగ్యతత్వం. అలాగా ఆకాను వలె గుడారంలో ఏ విధంగా అయితే బంగారును, వస్త్రాన్ని దాచారో, ఈరోజు కూడా చాలామంది క్రైస్తవులు శపితమైన వారి వ్యభిచారము, పాపము, తాగుడు, రకరకాల వ్యసనాలు, చీకటి సంబంధమైన కార్యాలు, వీటన్నిటిని దాచి ఎక్కడ పెట్టారు? హృదయంలో పెట్టుకున్నారు. ఆకాను డారాలో దాచిపెట్టాడు. ఈరోజు మన హృదయంలో అనేక పాపాలు దాచిపెట్టుకున్నాం. వాటి వలన ఆకాను కుటుంబం ఏమైపోయింది? పాడైపోయింది. అయినా ఆకాను అక్కడే కదా తప్పు చేసిందంటే, ఆకాను తెచ్చిన తప్పుడు కూడా ఇంటివారు కూడా షాబాష్ సెల్యూట్ కొట్టారు. కాబట్టే ఆకాను కుటుంబంలో, అదే ఆకాను ఒకటి తప్పు చేసిండు, వాళ్ళకు ఆకాను చేసిన తప్పుకు వాళ్ళు ఇది తప్పు అని ఖండించే వాళ్ళకి ఆ ప్రమాదం వచ్చిండేది కాదు. అలా చేయలేదు కాబట్టే వారి కుటుంబం. అందుకనే కుటుంబంలో ఎవరైనా కావచ్చు, తప్పు చేస్తున్నారా, పొదుగు వారికి ఆటంకంగా ఉన్నారా, ఖచ్చితంగా ఖండించండి. నో మొలాస్, రే మీరు చేస్తున్న తప్పు. లేదంటే అవిధేయులతో వాళ్ళతో పాటు మనం కూడా నశిస్తాం. మా ఇంటోళ్ళకు కూడా నేను అదే చెప్తాను, తప్పు తప్పే, ఎవడు చేసినా తప్పే, నువ్వు మావాడు అని సంకన పెట్టుకునేది ఏం లేదు. దేవుడు అటువంటి ఆయన కానప్పుడు, ఆయన యథార్థవంతుడైనప్పుడు మనం కూడా అదాంతి యథార్థత కలిగి ఉండాలి. అలాంటి జీవితం మనం కలప, ఎవరు చేసిన తప్పే. అలాగే ఇంకొక ఆమెను చూపించి 10 నిమిషాల్లో ముగిస్తాను. ఇంకొక ఆమెను చూపిస్తాను. ఇప్పుడు ఆకాను ఏం చేశాడు? శపితమైన వాటిని ఆశించి ఒక శాశ్వతమైన మహాలోకాన్ని పోగొట్టుకున్నాడు. కానీ ఇంకొక ఆమె ఉంది, 10 నిమిషాల్లో ముగిస్తా, కంగారు పడకండి. రాహాబ్ అనే ఒక వేశ్యావృత్తిలో ఉందామా? ఎక్కడుంది? వేశ్యవృత్తి చేస్తుంది. ఆ వేశ్యావృత్తితో ఉన్న ఆమె యెరికో పట్టణంలో ఉంది. శపితమైన పట్టణంలో శపితమైన వాటిని ఆశించిన ఆశీర్వదింపబడిన ఆకాను ఆ శపితమైన దాంట్లోంటి ఆశీర్వదింపబడిన ఆమెను, దేవునికి విధేయత చూపించిన ఆమెను బయటికి తీసుకొచ్చాడు. అవిధేయత చూపించిన ఆకానేమో ఆ శపితమైన దాంట్లో నశించిపోయాడు. ఆ శపితమైన దాంట్లో ఉండి ఆశీర్వదింపబడిన ఒక ఆమె బయటకు వచ్చింది. ఆమె రాహాబు అనే ఒక వేశ్య. ఆమె వృత్తి ఏంటి? వేశ్య వృత్తి. ఆమె ఏం చేసేది? డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునేది. డబ్బు కోసం శరీరాన్ని అమ్ముకునేది. అటువంటి శపితమైన పట్టణంలో ఉన్న ఆమె ఏం చేసింది? దేవుని యందు విధేయత చూపించడం వల్ల, దేవుని భయానికి చోటు ఇవ్వడం వల్ల, దేవునికి లోబడడం వల్ల తన ఇంటి వారిని రక్షించుకున్నది. అటువంటి ఉన్నతరాలే రాహాబు. ఒక వేశ్య ఎక్కడికి వచ్చింది? ఇశ్రాయేలీల జనాంగానికి ఆశీర్వదింపబడిన జనాంగంలోకి వచ్చి కూర్చున్నది.
కానీ అదే ఆశీర్వదింపబడిన వాడే దేవుని భయమును కళ్ళ ఎదుట పెట్టుకోకుండా ఆ సొంత రక్షణను మిస్ చేసుకోవడం వల్ల, ఆ సొంత రక్షణను కడవడుకు కాపాడుకోవడం వల్ల, అవిధేయత చూపించడం వల్ల ఆ శపితమైన దానిలోనే నశించిపోయాడు. కానీ అదే శపితమైన దాంట్లోంటి రాహాబు ఒక నీతైన వేరుని చిగురించాడు. ఎందుకు? విధేయత చూపించడం వల్ల. వేగులు వారికి చోటిచ్చింది, నీతిమంతులైన వేగులు వారికి చోటిచ్చి, అవును మీ దేవుడు ఆకాశానికి భూమికి సమస్త జనులకు దేవుడే, తెలుసయ్యా మాకు మీ దేవుడి యొక్క గొప్పతనం మాకు తెలుసు, మీ దేవుడి యొక్క గొప్పతనం తెలుసు. అమోరీలో రాజులకు, ఇద్దరు రాజులకు మీ దేవుడు చేసిన ఆ గొప్ప శక్తి మాకు తెలుసు. అమోరీల రాజులు విర్రరీగినప్పుడు వారిని తీగ మీద కాలేసి తొక్కాడు. సీహోను గీహోను ఇద్దరు రాజులను పాడు చేశాడు, భయం పుట్టించాడు వాళ్ళకి. అమోరీల ఇద్దరు రాజులను, ఓగును సీహోను అనే ఇద్దరు రాజులు ఏం చేశాడు? వాళ్ళకు భయం పుట్టించడం వల్ల వాళ్ళను చాలా వారు విర్రరీగుతున్న నేను కదా రాజునని విర్రరీగిపోతున్నప్పుడు ప్రపంచాన్ని పరిపాలించిన నెబుకద్నెజరుని ఏ విధంగా అయితే ఇదంతా నాదే, ఈ సామ్రాజ్యం అంతా నాదే విర్రరీగినప్పుడు దేవుడు ఏ విధంగా అయితే గడ్డి తినిపించాడో, అలాగే ఆ సీహోను ఓగు అనే ఇద్దరు రాజులకు గడ్డి తినిపించాడు దేవుడు. ఆ విర్రరీగిపోవడం, వారి గర్విష్ఠులను దూరముగా ఉండే ఆయన తెలుసుకున్నాను. ఆ గర్విష్ఠులకు దేవుడు గుంట తీసి ఆ గుంటలో పూడ్చిపెట్టడం వల్ల ఆ భయము ఎవరికి తెలిసిపోయింది? రాహాబు అనే వేశ్యకు తెలిసిపోయింది. అవును మీ దేవుడి మాటలు విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయాయి అన్నది. మా గుండెలు కరిగిపోయి భయం మాలో పుట్టింది. అవును అటువంటి శక్తివంతుడు, ఎస్ అటువంటి శక్తివంతుడే. దేవుడి మాటలు విన్నప్పుడు ఆ దేవుడికి విధేయత చూపడం వల్ల ఆ ఇంటి వారు ఏమైపోయారు? రక్షింపబడే సమూహం లేకొచ్చారు, రక్షణ మార్గం లేకొచ్చారు. ఒకసారి చూద్దాం, చూసి ముగించుకుందాం. యెహోషువ గ్రంథం 7వ వచనం 22వ వచనం. యెహోషువ గ్రంథం 7వ వచనం 22వ వచనం. యెహోషువ గ్రంథం క్షమించండి, లేదు యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 25వ వచనం. రాహాబు వేష ఎరుకోను వేగు చూచుటకు యెహోషువ పంపిన దూతలను దాచిపెట్టి ఉన్నాను కనుక అతడు ఆమె తండ్రి ఇంటి వారిని, ఆమెకు కలిగిన వారిని అందరినీ బ్రతుకునిచ్చును. ఆమె నేటి వరకు ఇశ్రాయేల్ మధ్యన జీవిస్తున్నది. అంటే ఇశ్రాయేలులకు వేగులు వారికి చోటిచ్చడం వల్ల, వేగులు వారికి ఆతిథ్యం చేయడం వల్ల, వినండమ్మా అయిపోయింది. వేగులు వారికి ఆతిథ్యం చేయడం వల్ల, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు లోబడం వల్ల, దేవునికి విధేయత చూపడం వల్ల ఏమైపోయింది? తనను తన ఇంటి వారిని కాపాడుకున్నది. నేటికి ఆమె ఎక్కడుంది? ఇశ్రాయేలీయుల జాబితాలో, ఆశీర్వదింపబడిన జాబితాలో ఆమె నిలవబడింది. ఆశీర్వదింపబడిన గుంపులేకొచ్చింది. మరి అదే శపితమైన దాంట్లోంచి ఆశీర్వదింపబడిన గుంపులేకొచ్చింది. ఎందుకు? దేవునికి విధేయత చూపించడం వల్ల తనను తన ఇంటి వారిని, తనతో పాటు చుట్టూ ఉన్న వారిని కూడా ఆమెను కాపాడుకున్నది. కానీ శపితమైన వాటిని ఆశించి దేవుని యొక్క భయం లేకపోవడం వల్ల ఆకాను ఏమైపోయాడు? శపితమైన వాటి నుంచి తనను తన ఇంటి వారిని కోల్పోయాడు. దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు ఆకాను. దేవుని యొక్క ఆజ్ఞను మీరిపోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి బహుగా భ్రష్టుడైపోయాడు. దేవుని భయము లేకపోయి భ్రష్టుడైపోయాడు. కానీ దేవుని వలన భయము పొందిన ఒక రాహాబు, ఒక వేశ్య, పొడుపు ఒళ్ళు అమ్ముకునే ఆమె నీతిగల జనాంగంగా లేకొచ్చి నిలబడింది. ఇది కూడా మనకు సంఘంగా మనం కూడా అలాగే ప్రవర్తిస్తే, మన సొంత రక్షణ పౌలు గారు చెప్పినట్టు భయముతో వణుకుతోనూ ఈ సొంత రక్షణ మనం కాపాడుకోకపోతే మనల్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళని తీసుకోవడం పరిస్థితి వస్తుంది. మనల్ని పక్కన పెట్టేసి ఏం చేస్తాడు? ఇంకొకరిని తీసుకొచ్చి రాజ్యంలో, అంటే మన చేతులారా మనమే నాశనం అవడానికి మనమే పాత్రులం అవుతాం. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆయన అంటాడు, విశ్వాసపు సంబంధమైన జాబితాలో ఆమె పేరు కూడా లిఖింపబడింది. అవిధేయులతో నశింపక విధేయత చూపించినందుకు ఆమెను దేవుడు నీతిమంతుల సమూహంలోకి తీసుకొచ్చాడు. కానీ అవిధేయత చూపించిన ఆకాన్నేమో నాశనం అయిపోయాడు. అందుకని శపితమైన వాటిని ఆశించి శాశ్వతమైన ఒక మహాలోకాన్ని ఆకాను పోగొట్టుకున్నాడు. శపితమైన వాటిని విసర్జించి నీతిగల దేవుణ్ణి పట్టుకున్నందుకు శాశ్వతమైన ఒక మహాలోకాన్ని
రాహాబు వేశ్య సొంతం చేసుకున్నది. ఏ కోవలో ఉన్నారో ఈరోజు వాక్యం విన్నారు. ఆకాను యొక్క శపితమైన వాటి నుంచి ఆశించి నాశనం అయిపోయాడు. రాహాబు వేశ్య నీతిని ఆశ్రయించి మరణం నుండి తప్పించుకున్నది. ఏ కోవలో ఉంటారో మీ ఇష్టం, మీ చాయిస్. దేవుడు ఈ మాటల ద్వారా తీర్పు తీర్చాడు. ఇక్కడున్న మీకు, బయటున్న వాళ్ళకి అందరికీ తీర్పు తీర్చారు. ఏ జాబితాలో ఉంటారో చూడండి. విశ్వాసంతో విధేయులుగా ఉండి విశ్వం దాటిపోతారో, దేవునికి అవిధేయులుగా ఉండి పాతాళం అనే కాలగర్భంలోకి వెళ్ళిపోతారో. ఓన్ యువర్ చాయిస్. దేవుడి మాటలు ఈరోజు నా ద్వారా మాట్లాడాడు. మనందరము విశ్వాసులు ఉండే సమూహంలో శపితమైన వాటిని ఆశించకుండా, భూసంబంధమైన వాటిని ఆశించకుండా, శాశ్వతమైన పరలోకాన్ని ఆశించే పిల్లలుగా, శపితమైన ఈ లోక సంబంధమైన మాలిన్యాన్ని అంటించుకోకుండా మరణం వరకు నమ్మకంగా ఉండాలని దేవుడు రాహాబును మన ఎదుట ఉన్నాడు. నీతిని పట్టుకున్న రాహాబు నిత్య జీవితంలో ఉంది. నీతిని విడిచిపెట్టిన ఆకానేమో నిత్య అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. కనుక జాగ్రత్త పడి మీ సొంత రక్షణను, మనకిచ్చిన ఈ సొంత రక్షణను కడ వరకు కాపాడుకునే జాబితాలో మనందరం ఉండాలని దేవుడి కోరిక.